హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసానండి. ఏపీలో మరో మంచి స్కీమ్ అయితే వచ్చేసిందనమాట. ఈ స్కీమ్ గురించి చాలామంది వినే ఉంటారు, కానీ ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఎప్పటి నుంచి అప్లై చేసుకోవచ్చు, ఇలా కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే చూసేయచ్చండి. ఈ ఆడబిడ్డ నిధి పథకం ఎవరు అర్హులు, ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, నెలకు ఎంతవరకు మహిళలకు ఆర్థిక సహాయం ప్రభుత్వం అందిస్తుంది, ఇలా డీటెయిల్స్ అన్ని కూడా చూసేయచ్చు. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుస్తాయండి. అండ్ మర్చిపోకుండా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు. సో ప్లీజ్ వీడియో చూసే ముందు ఒక్క చిన్న లైక్ చేసి అయితే వీడియో చూడండి. ఈ స్కీమ్ కోసం, ఈ పథకం కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. సో వాళ్ళందరికీ కూడా హెల్ప్ అవుతుంది. అండ్ కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్, అప్డేట్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తుంటాను. ఇంకా లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్లో మహిళా ఆర్థిక సాధికారతను పెంచే లక్ష్యంతో ప్రభుత్వం ఆడబిడ్డ నిధి పథకంను అమలు చేసే అంశాలపై దృష్టి సారించిందనమాట. ఈ పథకం ద్వారా 18 ఏళ్ళు నిండిన అర్హులైన మహిళలకు నెలకు 1500 వరకు ఆర్థిక సహాయం అందించేందుకు సమాచారం అయితే ఇచ్చేసారండి. అయితే ఈ పథకానికి సంబంధించిన తుది విధి విధానాలు ఏంటి, అర్హతలు ఏంటి, దరఖాస్తు ప్రక్రియ ఏంటి, ఇలా కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే చూసేయచ్చు అండి. ఈ ఆడబిడ్డ నిధి పథకం కింద అర్హత పొందిన మహిళలకు నెలకు 1500 చొప్పున ఆర్థిక సహాయం అందించే ప్రతిపాదన ఉందన్నమాట. ఈ లెక్కను చూస్తే ఇయర్కి మనకి మహిళలకు 18,000 వరకు కూడా ప్రయోజనం లభించే అవకాశం అయితే ఉంటుందండి. ఈ ఆర్థిక సహాయాన్ని నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలో జమ చేసే విధానం ఉండే అవకాశం కూడా ఉందన్నమాట. అయితే చెల్లింపులు నెలవారీగా జరుగుతాయా లేదా ప్రభుత్వం నిర్ణయించే ఇతర విధానంలో ఉంటాయా అనే విషయం ఇంకా అధికారికంగా రాలేదన్నమాట. అయితే ప్రతి మహిళలు, అంటే 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళలు కూడా ఈ పథకానికి అర్హులేనా? ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం 18 ఏళ్ళు పూర్తయిన అర్హులైన మహిళలకు ఈ పథకం పరిధిలోకి తీసుకురావాలనే ప్రతిపాదన అయితే ఉందండి. అయితే వయసుతో పాటు కుటుంబ ఆదాయం చూస్తారు, అలాగే నివాసం చూస్తారు, కుటుంబ పరిస్థితులు లేదా ఇతర అర్హతలను ప్రభుత్వం నిర్ణయించే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అంటే ఇయర్లీ ఇన్కమ్ చూస్తారు, 4-వీలర్ వెహికల్ ఉందా, అండ్ కరెంట్ బిల్, ఇవన్నీ కూడా చెక్ చేస్తారనమాట. అలాగే మీకు గవర్నమెంట్ నుంచి వచ్చే ఆదాయాన్ని బట్టి కూడా మొత్తం లెక్కించి మిమ్మల్ని ఎంపిక అయితే చేస్తారనమాట. అలా చూసుకుంటే ఏడాదికి 18,000 ప్రయోజనం, అంటే నెలకు 1500 చొప్పున ఆర్థిక సహాయం అందిస్తే సంవత్సరానికి మొత్తం కూడా 18,000 అవుతుంది. అయితే మహిళలకు నిరంతర ఆర్థిక సహాయం అందించడం ద్వారా వారి కుటుంబం అవసరాలు, అలాగే వ్యక్తిగత ఖర్చులు లేదా చిన్నపాటి ఆర్థిక అవసరాలు ఎంతో కొంత తోడ్పాటు లభించే అవకాశం అయితే ఉంటుందండి. మరి అయితే ఈ పథకం ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది, ఎంతమంది మహిళలకు లబ్ధిదారులుగా ఎంపిక చేస్తారు, బడ్జెట్ కేటాయింపులు ఎలా ఉంటాయి వంటి అంశాలపై ప్రభుత్వం పూర్తి వివరాలు వెల్లడించవలసి ఉంటుంది. అంటే ప్రభుత్వం నుంచి అప్డేట్ అయితే వచ్చేసింది, ఇంకా మనకి అప్లికేషన్ అయితే స్టార్ట్ అవ్వలేదన్నమాట. అప్లికేషన్ స్టార్ట్ అవ్వగానే, అంటే అప్లికేషన్ డేట్స్ ఇవ్వగానే మనకి అవసరమైన డాక్యుమెంట్స్ ఏంటి, అర్హతలు ఏంటి అనేది ఇంకా డీటెయిల్గా తెలుస్తుంది అనమాట. సో అలాగే అప్లికేషన్ అనేది మీ గ్రామ సచివాలయంలో వెళ్ళి అప్లై చేసుకునే విధానమైనా ఉండొచ్చు, లేదంటే ఆన్లైన్ ద్వారానే అప్లై చేసుకునే విధానమైనా ఉండొచ్చు. అది అధికారికంగా అప్లికేషన్ స్టార్ట్ అవ్వగానే తెలుస్తుంది అనమాట. ప్రస్తుతం మనకి ఈ ఆడబిడ్డ నిధి పథకం అనేది అమల్లోకి తీసుకురాబోతున్నారండి. అది ఎప్పుడు అనేది ఇంకా క్లారిటీ లేదనమాట. అంటే అప్లికేషన్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు, కానీ ఈ ఆడబిడ్డ నిధి పథకంపై చర్చలు అయితే జరుగుతున్నాయి అనమాట. త్వరలోనే మనకి ఆడబిడ్డ నిధి పథకం స్టార్ట్ అవుతుందండి. ఎప్పుడు అప్లై చేసుకోవాలి, అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ ఎప్పుడు అనేది నేను త్వరలోనే అప్డేట్ రాగానే వెంటనే కూడా మన ఛానల్ అయితే షేర్ చేస్తాను. ఆ లోపల మన ఛానల్ ఫాలో అవుతుండండి. అండ్ మర్చిపోకుండా వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి.